సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ ను ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. The uniform treatment nadustundi. Because night's rest is given a lot, and suddenly morning you see a lot of activity happening. The brain perceives all that. Ikanta koncham eye opening perugutundi, consciousness perugutundi. So then we slowly put in taking down the therapy hall, walking workout with exercises. So this is slow, gradual process. Then the results are nowadays good. Get this time and growing brain కాబట్టి we are expecting it. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఇది అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి ఈజెస్ మైండ్. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ టేక్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీ హావ్ టు ప్రివెంట్. అది వచ్చిందంటే హాస్పిటల్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే శ్రీతేజ్ ను కలుసుకుని అల్లు అరవింద్ పరామర్శించినట్టుగా తెలుస్తుంది. రియాబ్ కు వెళ్లి డాక్టర్లతో శ్రీతేజ్ కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ శ్రీతేజ్ రోజు రోజుకు కోలుకుంటున్నటువంటి విషయాన్ని ఇటు డాక్టర్లు అల్లు అరవింద్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం గురించి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్రీతేజ్ కి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కావచ్చు, తర్వాత శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇటు డాక్టర్లు అల్లు అరవింద్ వివరించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ పుష్ప సంబంధించినటువంటి మూవీ తర్వాత తొక్కిసలాట్ లో అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా అతనిలో పెద్దగా చలనం కూడా కనిపించలేదు. సో మొత్తానికి ఆయన సొంతంగా శ్రీతేజ్ సొంతంగానే శ్వాస తీసుకుంటూ ఉండడంతో ప్రజెంట్ అతను రిహాబ్ సెంటర్ కు తరలించారు. అక్కడే శ్రీతేజ్ చికిత్స కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. సో మొత్తానికి త్వరలోనే శ్రీతేజ్ అందరి వద్ద సాధారణ పిల్లల్లాగా వస్తారంటూ కూడా ఇటు అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి శ్రీతేజ్ మాత్రం ఇటు చికిత్సకు స్పందిస్తున్నారంటూ కూడా డాక్టర్లు చెప్పినటువంటి అంశాన్ని అల్లు అరవింద్. ఓకే శశి.